ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా రుద్రవరం, సిరివెల్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం కింద సుమారుగా 8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, కాలువల పనులు చేపట్టామని వెల్లడించారు. శ్రీరంగపురంలో నూతన ఆర్ఓ ప్లాంట్ ను, మోత్కులపల్లిలో సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. అభివృద్ధి అంటే భూమా కుటుంబంతోనే సాధ్యమని, సాగునీరు, త్రాగునీటి సమస్యలు లేకుండా చూస్తారని హామీ ఇచ్చారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా 1వ తారీఖు వచ్చిందంటే డెఫినెట్ గా టైంకి అటు పెన్షన్లు ఇవ్వడానికి అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మా ఇళ్ల కాడికి వచ్చి జాగ్రత్తగా మా పెన్షన్ డబ్బులు మా చేతిలో పెడతారన్న నమ్మకం ఈ రోజు ప్రజలందరికీ కూడా వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి ఈ రోజు గర్వంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన డబ్బులు కేటాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోదీ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులకి డబ్బులు ఇవ్వకపోవడం పక్కన పెడితే వచ్చే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్ లో పడక ముందే ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కొట్టేసిందో మనం అందరం కూడా చూసినాం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ నిధుల కింద, అదే విధంగా మండల నిధుల కింద ఏ విధంగా పనులు చేస్తున్నామని ఈ రోజు కల్లారా ప్రజలందరూ కూడా మరొకసారి మేము చూపిస్తున్నాం. ఈ రోజు